ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. తణుకు నుండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ నరసింహారావు గారు తాము నూతనంగా నిర్మించుకోబోయే గృహానికి సంబంధించిన ఒక మంచి వాస్తుపరమైన ప్లాన్ కావాలని అడగడం జరిగింది. వారు పంపిన లొకేషన్ ఆధారంగా వారి స్థలం 101 డిగ్రీలలో ఉన్న తూర్పు ఫేస్ కలిగిన స్థలం, అంటే 11 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉంది. వీరి స్థలం తూర్పు పడమరలుగా 45 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 30 అడుగులుగా ఉంది. ఈ స్థలంలోకి ప్రవేశించడానికి అద్భుతమైన స్థానం తూర్పు ఈశాన్యంలో ఉత్తర భాగం నుండి 10 అడుగుల 6 అంగుళాల వరకు ఉంది. ఇక్కడ మాత్రమే గేట్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 19 అడుగుల 6 అంగుళాల భాగం నీచ స్థానంలో ఉంది. ఇక సెప్టిక్ ట్యాంక్ విషయానికి వస్తే మంచి ప్లేసు చిత్రంలో చూపిన విధంగా ఉత్తరం కాంపౌండ్ వాల్ నుండి 15 అడుగులు, దక్షిణం కాంపౌండ్ వాల్ నుండి 7 అడుగుల మధ్య ఉండే 8 అడుగుల స్థలంలో గృహానికి మరియు కాంపౌండ్ వాల్కు తగలకుండా నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి యొక్క మెట్ల తర్వాత తూర్పు దిక్కులో కేవలం 4 అడుగుల స్థలం మాత్రమే ఖాళీగా ఉండడం వలన సెప్టిక్ ట్యాంకులో కొంత భాగం మెట్ల క్రింద నిర్మించుకోవాల్సి వస్తుంది. కావున ఇక్కడ నిర్మించుకోకూడదు అని గనక భావిస్తే చిత్రంలో చూపిన విధంగా ఉత్తరం దిక్కులో పడమటి కాంపౌండ్ వాల్ నుండి 11 అడుగుల తర్వాత 7 అడుగుల 6 అంగుళాల వరకు నిర్మించుకోవచ్చు. ఇక గృహ నిర్మాణానికి వస్తే తూర్పు పడమరలుగా 32 అడుగుల 6 అంగుళాలు, ఉత్తర దక్షిణాలుగా 22 అడుగులుగా పొడవు వెడల్పులను తీసుకోవడం జరిగింది. సెట్ బ్యాక్స్ పడమర దిక్కులో 2.5 అడుగులు, దక్షిణం దిక్కులో 2.5 అడుగులు, తూర్పులో మెట్ల తరువాత 4 అడుగులు, ఉత్తరంలో 5.5 అడుగులు తీసుకోవడం జరిగింది. ఇంటి యొక్క ఔటర్ వాల్స్ మందం 9 అంగుళాలుగా మరియు ఇన్నర్ వాల్స్ మందం 4 అంగుళాలుగా తీసుకోవడం జరిగింది. ప్లాన్లో చూపించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా గది యొక్క లోపలి కొలతలుగా భావించవలసి ఉంటుంది. గృహం యొక్క ప్రధాన ద్వారం తూర్పు ఈశాన్యంలో ఉత్తరం గోడ నుండి 2 అడుగులు లేదా 2.5 అడుగుల తర్వాత ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. ఈ ప్రధాన ద్వారం ఎదురుగా గేటు అద్భుత స్థానంలో వచ్చింది. గృహంలో ఈ ప్రధాన ద్వారం ఎదురుగా ఆర్చ్, ఆ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోరు, ఆ తర్వాత ఆర్చ్, ఆ తర్వాత విండో ఇవ్వడం జరిగింది. ఉత్తర ద్వారం విషయానికి వస్తే చిత్రంలో చూపిన విధంగా ఈశాన్యం మూల నుండి 8 అడుగుల 10 అంగుళాల తర్వాత నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ఉత్తర ద్వారానికి ఎదురుగా దక్షిణం దిక్కులో కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగింది. గృహంలో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన టాయిలెట్ మరియు మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన టాయిలెట్ రెండూ కూడా అద్భుతమైన స్థానాలలో వచ్చాయి. అవి అలాగే ఉండాలంటే ప్లాన్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్ల సైజులను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. టాయిలెట్ల సైజులను కొంతమేర మార్చుకోవచ్చు, కానీ టాయిలెట్ కమోడ్స్ మాత్రం ప్లాన్లో చూపిన ప్లేసుల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మెట్ల క్రింద టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే చిత్రంలో చూపిన విధంగా ఇంటికి తగలకుండా 1.5 అడుగు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. స్లాబ్ వేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని దిక్కులలో ఓపెన్ టు ఎయిర్ ఉండే విధంగా చూసుకోవాలి. దక్షిణం మరియు పడమర దిక్కులలో 1 అడుగు లేదా 1.5 అడుగులు మాత్రమే వరండా బయటికి లాగవలసి ఉంటుంది. తూర్పులో స్టెయిర్ కేస్ 6 అడుగుల వెడల్పు ఉంటుంది, కావున వెరండా కూడా 6 అడుగులు వస్తుంది. ఉత్తరంలో 3 లేదా 4 అడుగులు వరండా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్లాన్లో అన్నీ కూడా అద్భుతమైన స్థానాల్లో రావడం జరిగింది. వాస్తు ప్రకారంగా ప్లాన్లు కావాలనుకునేవారు BA Reddy 1979 @gmail.comకు మీ వివరాలను
మెయిల్ చేసినట్లయితే నేనే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.